ఉగ్రాక్షుడు తన సేవకుల భుజాలు ఆసరాగా పట్టుకుని నిలబడి గాయాల బాధతో గట్టిగా ఓసారి మూలిగి, చిత్రసేన, ఎంత వాడికి ఎంత పతనం తటస్థించింది. అన్ని వైపులా కనుచూపు ఆనినంత వరకు ఉన్న ఈ మహారణ్యానికి నేను ఏకైక ప్రభువును. అంతేకాక రాక్షస జాతిలో ఎంతో కీర్తి ప్రతిష్టలున్న గొప్ప వంశంలో పుట్టిన వాణ్ణి. అలాంటి నేను నా అరణ్యం మధ్యనే పరదేశాల నుంచి వచ్చిన క్షుద్ర మానవుల వల్ల చావు దెబ్బలు తినాల్సొచ్చింది అంటూ వాపోయాడు. చిత్రసేనుడు రాక్షసుణ్ణి ఓదార్చే ధోరణిలో, ఉగ్రాక్ష, విచారించి లాభం లేదు. నువ్వు నేను కూడా ఓటమి పొందింది జ్వాలాద్వీపం నుంచి వచ్చిన మానవుల వల్ల కాదు. వాళ్ళు ఎక్కువచ్చిన భయంకర పక్షులు మనను దెబ్బతీశాయి. వాటిని ప్రస్తుతం మన దగ్గరున్న ఆయుధాలతో ఎదుర్కోవడం వల్ల ప్రయోజనం లేదు. వాటిని చంపేందుకు మరేదైనా ఇతర మార్గం ఆలోచించాలి అన్నాడు. అవును, ఆ మార్గమేదో మనం తెలుసుకునే లోపలే ఆ క్రూరులు మనల్ని హతం చేస్తారు. నీ అపూర్వ భవనం, నా కోట, ఈ అడవి రాజ్యం అంతా వాళ్ళ హస్తగతం అవుతుంది అన్నాడు ఉగ్రాక్షుడు నిరాశగా. అంత భయంకర రూపుడు, బలశాలి అయిన రాక్షసుడు పిరికిపాలెక్కు ఉన్న మామూలు మనిషిలా జావకారిపోవడం చూసి చిత్రసేనుడికి ఎంతో జాలి కలిగింది. జ్వాలాద్వీపవాసులు మన రాజ్యం ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని నీ అనుమానమా ఉగ్రాక్ష అని అడిగాడు చిత్రసేనుడు. కాకపోతే ఈ దాడులన్నీ ఎందుకోసం అన్నాడు ఉగ్రాక్షుడు. అదే నాకు అంతుబట్టడం లేదు. కేవలం మన పల్లెల్లో నుంచి అక్కడొకడిని ఇక్కడొకడిని ఎత్తుకుపోయేందుకే వాళ్ళు వస్తున్నారని నేను నమ్మాను అన్నాడు చిత్రసేనుడు. ఆ క్రూరుల్లో మరొకడు ప్రాణాలతో దొరికితే నిజం బయట పెట్టుదును. దొరికిన ఒక్కగానొక్క వెధవ రహస్యం బయట పెట్టకుండానే చచ్చి ఊరుకున్నాడు అంటూ ఉగ్రాక్షుడు పొళ్ళు కొరికాడు. ఏదో ఒకనాడు ఆ దుర్మార్గుల్లో కొందరు మనకు దొరకపోరు. అలా దొరికినాడు వాళ్లను చిత్రహింసకు గురిచేసైనా అసలు రహస్యం బయట పెట్టించి తీరతాం. అసలు ఈ జ్వాలాద్వీపం ఎక్కడా? ఈ భయంకర పక్షులు వాళ్ళ స్వాధీనంలోకి ఎలా వచ్చాయి? వాటి మీద సవారీ చేస్తూ వీళ్ళు మన రాజ్యంలో మనుషుల్ని అపహరించడంలో ఉన్న రహస్యం ఏమిటి? ఇవన్నీ ముందు మనం తెలుసుకోవాలి. సరే, నేను వెళతాను. గాయాలు మానే వరకు విశ్రాంతి తీసుకో. కోట రక్షణలు మరికొంత బలపరచడం మంచిది. నేను తగు జాగ్రత్తలో ఉంటాను అంటూ చిత్రసేనుడు తన అనుచరులతో బయలుదేరాడు. చిత్రసేన, నేనింత దీనావస్థలో ఉన్నానని మరెవరితోనూ అనకు. నీ పౌరుల దృష్టిలో నేను మనిషి కంటే కూడా హీనుణ్ణైపోతాను అంటూ ఉగ్రాక్షుడు వెనక నుంచి పెద్దగా కేక పెట్టాడు. ఉగ్రాక్షుడి మాటలు చిత్రసేనుడికి నవ్వు తెప్పించాయి. అంతలో సేనానాయకుడు, మహారాజా అంటూ ముందుకొచ్చాడు. ఏంటి సేనాని అని ప్రశ్నించాడు చిత్రసేనుడు. ఆ ద్వీపవాసుల్ని ఎదుర్కోవడానికి మనకు తోడుగా ఈ ఉగ్రాక్షుడి అనుచరులు కూడా ఉండడం బాగుంటుంది. ఏనాడు వాళ్ళు పెద్ద బలగంతో మన నగరం మీద దాడి చేస్తారో అన్నాడు సేనాని. సేనాని మాటలు చిత్రసేనుడికి కోపం తెప్పించాయి. అయినా అతడు దాన్ని బయటికి కనబడనీయకుండా, మన నగర రక్షణకు ఈ రాక్షసి మూకను తోడు తెచ్చుకుందామనినా నువ్వనేది? అది ఎన్నటికీ కుదరదు. నా భవనాన్ని, నగరాన్ని నా శక్తితో రక్షించుకోలేక రాక్షసుల్ని కాపుంచుకోవలసిన పరిస్థితి వచ్చినాడు నేను రాజ్య త్యాగమే చేస్తాను అన్నాడు చిత్రసేనుడు. ఈ జవాబుతో సేనాని కుక్కిన పేన్లా అయిపోయాడు. చిత్రసేనుడు పరివారము అడవిలో మరికొంత దూరం వెళ్లేసరికి హఠాత్తుగా వెనక నుంచి కేకలు వినిపించాయి. చిత్రసేనుడు ఆశ్చర్యపడుతూ వెనుతిరిగి చూశాడు. వికృతమైన ఆయుధాలు చేబూనిన ఇద్దరు రాక్షసులు గుండెలు అవిసేలా పరిగెత్తొస్తూ రాజా రాజా ఆగు అంటూ కేకలు పెడుతున్నారు. చిత్రసేనుడు ఆగాడు. సేనాని, మహారాజా, ఆ జ్వాలాద్వీపవాసులు మళ్లీ దాడికి రాలేదు కదా అన్నాడు. చిత్రసేనుడు తూర్పు దిక్కుకేసి చూస్తూ సూర్యోదయం కాబోతోంది. పగటి వేళల్లో వాళ్ళు ఇంతవరకు ఎవరికంటా పడలేదు అన్నాడు. ఇంతలో రాక్షసులిద్దరూ రొప్పుతూ అతన్ని సమీపించి, రాజా, ఉగ్రాక్ష నాయకుడు మిమ్మల్ని ఉన్నపళంగా తీసుకురమ్మన్నాడు. ఆయన కుంభికుప్ప దగ్గరున్నాడు అన్నారు. అంత అవసరమైన పనేమిటి అన్నాడు చిత్రసేనుడు. భయంకర పక్షుల మీద ఎక్కువచ్చేవాడు ఒకడు దొరికాడు. అందుకని మా నాయకుడు మిమ్మల్ని పిలుచుకుని రమ్మన్నాడు అన్నారు రాక్షసులు. ఆ మాత్రానికి మీరు గుండెలు బద్దలు కొట్టుకుంటూ పరిగెత్తుకు రావాలా? దొరికినవాడు ఎక్కడికి పోతాడు అంటూ చిత్రసేనుడు రాక్షసులతో బయలుదేరాడు. వాడు చెట్టు దిగి రానంటున్నాడు. రాజా, మీరొస్తేనే గాని పని సానుకూలం కాదు అన్నాడు ఒక రాక్షసుడు. ఆ రాక్షస బోట్లిద్దరూ ఏదో మద్యం తాగిన తిక్కలో ఉన్నారని చిత్రసేనుడు భావించాడు. శత్రువు ఒకసారి ఒంటరిగా చిక్కిన తర్వాత చెట్టు దిగి రావడం, దిగి రాకపోవడం వాడి చేతుల్లో ఉన్న పని కాదు. అరగంట తర్వాత చిత్రసేనుడు తన అనుచరులతో కుంభికుప్ప గ్రామాన్ని సమీపించేసరికి
ఊరి బయట ఒక మహావృక్షం చుట్టూ కొందరు రాక్షసులు గ్రామ వాసులు కనిపించారు. వారందరి మధ్య ఉగ్రాక్షుడు నిలబడున్నాడు. అందరి దృష్టి చెట్టు మీదనే లగ్నమైంది. ఆ చెట్టు చిటారు కొమ్మల్లో పులి చర్మం ధరించున్న ఒకడు కత్తి జుళిపిస్తూ గావు కేకలు పెడుతున్నాడు. నేను రాను, దిగి రాను. కోరి మీ రాక్షసులకి పలహారం నేనెందుకవుతాను? ఎవడైనా చెట్టెక్కొచ్చాడో వాడిని కత్తితో పొడిచి నేను పొడుచుకొని చేస్తాను అంటున్నాడు వాడు. చిత్రసేనుడు ఉగ్రాక్షుని సమీపించి ఏంటి గత్తరంతా అని అడిగాడు. ఉగ్రాక్షుడు ఆ ప్రశ్న వింటూనే అదిరిపడి, చిత్రసేన వచ్చావా? అడుగో, ఆ చెట్టు మీద ఉన్నవాడు జ్వాలాద్వీపం నుంచి వచ్చిన దుర్మార్గుడు. రాత్రి ఇక్కడ జరిగిన పోరాటంలో వెనకబడిపోయి మనకు దొరికాడు. ప్రాణాలతో వాణ్ణి పట్టుకోవడం సాధ్యమయ్యేలా లేదు. వీడి నుంచి మనం చాలా రహస్యాలు తెలుసుకోవచ్చు. మేము కాల్చుకు తింటామని వాడు భయపడుతున్నాడు. నువ్వు అభయహస్తమిచ్చి వాణ్ణి ఏదో విధంగా చెట్టు నుంచి దింపాలి అన్నాడు. చిత్రసేనుడు దృష్టిని చెట్టు చిటారు కొమ్మలకేసి సారించి, ఓరి, నీ ప్రాణానికొచ్చిన భయమేమీ లేదు, నువ్వు చెట్టు దిగిరా అని కేక పెట్టాడు. ఇంతమంది దిగమంటే దిగలేదు, నీ ఎక్కువేమిటి? నువ్వేమైనా మహారాజువా? అంటూ పులి చర్మం ధరించినవాడు విసురుగా మాట్లాడాడు. అవును, నేను మహారాజునే. ఈ అడవి, ఇందులో ఉన్న పల్లెలు పట్టణాలు నా పరిపాలనలోనే ఉన్నాయి. నీకు ప్రాణభయం ఉండదని అభయం ఇస్తున్నాను. నా మాట విని చెట్టు దిగిరా అన్నాడు చిత్రసేనుడు. చిత్రసేనుడు ఇలా అనగానే అక్కడ గుమిగూడిన ప్రజల్లో నుంచి మహారాజుకు జై అన్న కేకలు మిన్నుముట్టాయి. ఆ జై జై ధ్వానాలు వింటూనే చెట్టు మీదున్నవాడు ఆశ్చర్యంగా చిత్రసేనుడి కేసి చూసి, అయితే ఈ రాక్షసుల మాట ఏమిటి? వాళ్ళు నన్ను చేయికి చెయ్యి కాలు కాలు విరుచుకు తింటే అన్నాడు. వాళ్ళ నుంచి నీకెలాంటి ప్రమాదమూ ఉండదు. వాళ్ళు నా ఆజ్ఞకు లోబడుండేవాళ్లే అంటూ చిత్రసేనుడు ఉగ్రాక్షుడికేసి తల తిప్పాడు. ఉగ్రాక్షుడు తన సేవకులకేసి గుడ్లురుమాడు. ఆ వెంటనే చిత్రసేన మహానాయకుడికి జై అంటూ రాక్షసులంతా తలలు వంచారు. ఉగ్రాక్షుడు కూడా చిత్రసేనుడికి తల వంచి ప్రణామం చేస్తూ మెల్లిగా, ఈ మహా రాక్షసుడికి ఎలాంటి కర్మ పట్టింది అంటూ కోరలు కరకరమనిపించాడు. మహారాజా, మీరు అభయమిచ్చారు గనుక చెట్టు దిగుతున్నాను అంటూ పులి చర్మం వాడు చరచరా చెట్టు దిగొచ్చాడు. నీకేం భయం లేదు, ఆ కత్తిని నా సేనాని పరంచేయి అన్నాడు చిత్రసేనుడు. పులి చర్మం ధరించినవాడు మారు మాట్లాడకుండా తన కత్తిని సేనానాయకుడికి అందించాడు. చిత్రసేన, గానుగులో వేసి ఆడించవలసిన అవసరం కలగకుండానే వీడి నుంచి నువ్వు రహస్యాలు బయట పెట్టించగలవు అనుకుంటున్నాను అన్నాడు ఉగ్రాక్షుడు. ఓ, నాకు తెలిసిన రహస్యాలన్నీ మీకు చెప్పేస్తాను. మనందరం స్నేహితుల్లా అంటూ మంచి మాటలతో తీసుకొచ్చి ప్రమాదం వచ్చేట్టు కనబడగానే నన్ను ఈ అడవిలో వదిలి ఆ దుర్మార్గులు పక్షుల మీద సవారై పారిపోయారు. వాళ్ళు ఈసరికి అక్కడెక్కడో తూర్పు సముద్రంలో ఉన్న జ్వాలాద్వీపాన్ని చేరుంటారని నా అనుమానం అన్నాడు పులి చర్మం వాడు. నువ్వు ఆ జ్వాలాద్వీపం వాడివి కావా అని అడిగాడు చిత్రసేనుడు ఆశ్చర్యంగా. ఆ ద్వీపం వాణ్ణైతే మీకు ప్రాణాలతో దొరికేవాణ్ణా? నేను ఆ ద్వీప వాసులకు సహాయం చేస్తున్న కపిలపురం రాజు నాగబ్రహ్మ సైన్యంలో వాణ్ణి. నా పేరు అమరపాలుడు అన్నాడు వాడు. నాగవర్మ పేరు వింటూనే ఉగ్రాక్షుడు అదిరిపడి, సేనానాయకుడుగా ఉన్న ఈ నాగవర్మ కపిలపురానికి రాజు ఎప్పుడయ్యాడు? రాజు వీరసింహుడు ఏమైనట్టు అని అడిగాడు. వీరసింహ మహారాజు బహుశా జ్వాలాద్వీపంలో బందీగా ఉండుంటాడు. ఆయన రాజ్యాన్ని అపహరించడమేగాక ఆయన ఏకైక పుత్రిక కాంతిమతిని కూడా బలవంతాన వివాహమాడాలని ఈ నాగవర్మ ప్రయత్నిస్తున్నాడు. అంతేకాక దుండగులైన జ్వాలాద్వీపవాసుల సహాయంతో తను ఈ చుట్టుపక్కల ఉన్న రాజ్యాలను జయించి చక్రవర్తి కావాలని కూడా అతడు ఆశపడుతున్నాడు అన్నాడు అమరపాలుడు. చిత్రసేనుడికి తన రాజ్యపు ఎల్లల్లో ఉన్న రాజుల గురించిన భోగట్టా ఏమీ తెలీదు. అమరపాలుడు చెబుతున్న దాన్ని బట్టి ఈసరికి తన సరిహద్దుల్లో ఉన్న ఒకానొక దుర్మార్గుడితో జ్వాలాద్వీపవాసులు స్నేహం కట్టారు. ఇంతకు అమరపాలుడు చెప్పేదంతా నిజమా, లేక ఇందులో ఏమైనా మోసం ఉన్నదా? చిత్రసేనుడు ఇలా ఆలోచిస్తున్నంతలో దూరంగా గుర్రాలు పరిగెత్తొస్తున్న చప్పుడైంది. చూస్తుండగానే అతడి మంత్రి నలుగురు సైనికులు అక్కడికొచ్చి గుర్రాలు దిగారు. మంత్రి సరాసరి చిత్రసేనుడి దగ్గరకు వస్తూ, మహారాజా, ధవళగిరి నుంచి మీ తండ్రిగారు వర్తమానం పంపారు. నాగవర్మ అనే ఒక రాజద్రోహి సైన్యంతో ధవళగిరి మీదకి దాడికి వెళ్లాడట. మీ నుంచి వెంటనే కొంత సైనిక సహాయం కావాలన్నారు అన్నాడు. చిత్రసేనుడు తన సేనానికేసి తిరిగి, సేనాని, నువ్వు మన సైనికుల్లో సగం మందిని వెంటబెట్టుకుని ధవళగిరికి బయలుదేరి వెళ్ళు. ఇక్కడ రక్షణ భారం నేను చూసుకుంటాను అన్నాడు.
చిత్తం మహారాజా అంటూ సేనాని అక్కడి నుంచి కదిలాడు. ఈ నాగవర్మ సైన్యాల వెంట భయంకర పక్షులెక్కిన జ్వాలాద్వీపవాసులు ఎవరైనా ఉన్నారేమో అన్నాడు ఉగ్రాక్షుడు అమరపాలుడితో. అమరపాలుడు ఏదో జవాబు చెప్పబోయిన వాడల్లా ఆగి అందరికేసి ఓ మారు అనుమానంగా చూసి ఆకాశం కేసి తలెత్తాడు. అమరపాలుడి ఈ విచిత్ర ప్రవర్తన చిత్రసేనుడికి చాలా ఆశ్చర్యం కలిగించింది. ఉగ్రాక్షుడు కోపంతో నిలువెల్లా కంపించిపోతూ చేతిగల గ్రాతి గదను పైకెత్తి జుళిపిస్తూ, ఏమిరా, నీకేమైనా హఠాత్తుగా బుర్ర తిరుగుడు వ్యాధి పుట్టుకొచ్చిందా? ఈ గదతో ఒక్కటి మోది ఇప్పుడే దాన్ని సరిచేయమంటావా అంటూ గర్జించాడు. అమరపాలుడు భయపడలేదు. అతడు చిరునవ్వుతో ఉగ్రాక్షుడికేసి చూస్తూ, నా చావు తర్వాత నీ చావుకి ఎంతో కాలం పట్టదు. కపిలపురాన్ని ఆక్రమించుకున్న నాగవర్మ సంగతి నీకు తెలుసు కదా. అతడికి సహాయం చేస్తున్న జ్వాలాద్వీప వాసులు భయంకర పక్షులు నీ దేహం మీద వదిలిపోయిన గుర్తుల విషయం మరిచిపోకు అన్నాడు. అమరపాలుడు తన గాయాలకు కట్టున్న కట్ల విషయమై హేళన చేస్తున్నాడని ఉగ్రాక్షుడు గ్రహించి భయంకరంగా హోంకరిస్తూ రాతి గదతో అతడి తల పగలగొట్టేందుకు ముందుకు అడుగు వేశాడు. కాని అంతలో చిత్రసేనుడు రాక్షసుడికి అమరపాలుడికి మధ్యగా వెళ్లి నిలబడి, ఆగు ఉగ్రాక్ష అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్టు. వీడు వీడు ఈ మానవాదముడు నన్నింత హేళనగా మాట్లాడతాడా అంటూ ఉగ్రాక్షుడు కోరలు చాచాడు. మానవులంటే అంత చులకనగా ఎప్పుడూ మాట్లాడకు. ఇతడు మనకు తప్పక సహాయం చేస్తాడని నా నమ్మకం. ఒకవేళ అలా కానప్పుడు నీ ఇష్టం వచ్చినట్టుగా ఇతన్ని హింసించొచ్చు అన్నాడు చిత్రసేనుడు. చిత్రసేనుడు ఇలా అనగానే అమరపాలుడు నిలువెల్లా వణికిపోతూ, మహారాజా, ఇది అన్యాయం. మీరు నాకు ప్రాణదానం చేస్తామని వాగ్దానం చేశారు. ఆ మాట నమ్మి నేను చెట్టు దిగొచ్చాను. లేకపోతే ఈ రాక్షసుల చేతుల్లో పడకుండా అక్కడే ఆత్మహత్య చేసుకుని ఉండేవాణ్ణి అన్నాడు. నీకు ప్రాణాపాయం కలగదని నేను వాగ్దానం చేసిన మాట నిజమే. కానీ నువ్వు అది అవకాశంగా తీసుకుని నా ప్రశ్నలకు ప్రత్యుత్తరం ఇవ్వకుండా ఆకాశం కేసి గుడ్లు మెటకరించే వెర్రిమొరి వేషాలు వేస్తున్నావు. ఇలాంటి పరిస్థితుల్లో నా వాగ్దానం నిలుపుకోవాల్సిన అవసరం లేదు అన్నాడు చిత్రసేనుడు కఠినంగా. క్షమించండి మహారాజా, నేను ఈ క్షణం నుంచి మీ సేవకుణ్ణి. రాజద్రోహైన నాగవరం మీద నాకెలాంటి గౌరవం లేదు. క్రూర మృగాల్లాంటి జ్వాలాద్వీప వాసులంటే నాకు మొదటి నుంచి ద్వేషమే. కానీ నాగవర్మకు వెరిచి నేను వాళ్లలో చేరాను అన్నాడు అమరపాలుడు దీనంగా. అలా అయితే దాచకుండా నీకు తెలిసిందంతా చెప్పు. ధవళగిరి మీద దాడికి వెళ్లిన నాగవర్మ సైన్యాల వెంట భయంకర పక్షులెక్కిన జ్వాలాద్వీప వాసులు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు చిత్రసేనుడు. ఉండినా ఉండొచ్చు. కపిలపురానికి అనుకున్న అడవిలో దాదాపు 100 భయంకర పక్షులు రౌతులతో పాటు స్థావరాలు ఏర్పరచుకున్నాయి. జ్వాలాద్వీపవాసులకు బానిసలుగా నాగవర్మ తన ప్రజల్లో కొందరినిచ్చాడు. దానికి గాను వాళ్ళతడికి ఈ సహాయం చేస్తున్నారు అన్నాడు అమరపాలుడు. ఈ భయంకర పక్షుల్ని చంపేందుకు సులువైన మార్గమేమైనా ఉందా అని అడిగాడు ఉగ్రాక్షుడు తన గాయాలకు కట్టున్న కట్లను సర్దుకుంటూ. లేకేం, ఉన్నది. వాటి ముక్కులకు గోళ్లకు చిక్కకుండా తప్పుకోగలిగితే వాటి మెడను ఒక చిన్న కత్తివేటుతో తునాతునీయులుగా నరికేయచ్చు. మెడ విషయంలో వాటికి ఇతర పక్షులకు తేడా ఏమీ లేదు అన్నాడు అమరపాలుడు. హహహా అంటూ ఉగ్రాక్షుడు పెద్దగా నవ్వి, ఈసారి ఆ దుర్మార్గులు తటస్థపడితే నా ప్రతాపం చూపుతాను అంటూ జబ్బలు చెరిచాడు. అంతలో కొందరు రాక్షసులు ప్రజలు గగ్గోలు పెడుతూ మహానాయక, మహారాజా అంటూ అక్కడికి పరిగెత్తి రాసాగారు. ప్రాణభీతితో హాహాకారాలు చేస్తూ తమను సమీపిస్తోన్న ప్రజలను రాక్షసులను చూస్తూనే చిత్రసేనుడు మరేదో పెద్ద ప్రమాదం ముంచుకునొచ్చిందని ఊహించాడు. మహారాజా, జడలమర్రి దగ్గర పశువుల్ని మేపుకుంటున్న మా మీద భయంకర పక్షులు పులిరాయుళ్లు వచ్చి పడ్డారు. వాళ్ళు పశువుల్ని మనుషుల్ని ఎత్తుకుపోతున్నారు. మేము కొద్దిమంది మాత్రం పారిపోయొచ్చాం అంటూ గగ్గోలుగా అరిచారు ప్రజలు. ఉగ్రాక్షుడి దగ్గరకు పరిగెత్తిపోయిన రాక్షసులు కూడా తమ నాయకుడితో ఇలాగే మొరపెట్టుకున్నారు. కాని వాళ్ళు పశువుల్ని మేపేందుకు వెళ్లిన రాక్షసులు కాదు, దొంగతనంగా వాటిని ఎత్తుకుపోయేందుకు వెళ్లిన వాళ్ళు. పులిరాయుళ్లు అదే సమయానికి అక్కడికి రావడంతో వాళ్ల చేతుల్లో వీళ్లు చావు దెబ్బలు తిన్నారు. చిత్రసేన, మనం పశువుల కాపర్లకు రక్షణగా వెళదామంటావా అని అడిగాడు ఉగ్రాక్షుడు. వెళ్ళక చేసేదేంటి? ప్రజలను ఆ దుర్మార్గులు హింసిస్తుంటే చూస్తూ ఊరుకుంటామా అన్నాడు చిత్రసేనుడు. ఆ వెంటనే చిత్రసేనుడు జడలమర్రి ప్రాంతానికి బయలుదేరాడు. ఉగ్రాక్షుడు ముఖంలో లేని గాంభీర్యాన్ని కనబరుస్తూ, పదండి, ఆ క్రూరుల్ని చిత్రవధ చేస్తాను అంటూ అతడి వెనకగా నడిచాడు. అందరూ కొంత దూరం చెట్లలో నడిచిన తర్వాత అమరపాలుడు ముందుకొచ్చి చిత్రసేనుడితో, మహారాజా, నాదొక మనవి.
ఈసరికే పులిరాయుళ్ళు తమ పని ముగించుకుని వెళ్ళిపోయి ఉంటారు. అలా కాక వాళ్ళింకా అక్కడ ఉన్నప్పటికీ మనం వాళ్ళను ఏమీ చేయలేం. ఆ భయంకర పక్షులు వెంటుండగా వాళ్ళను ఎదుర్కోవడం ఆత్మహత్యతో సమం అవుతుంది అన్నాడు. ఉగ్రాక్షుడు ఇందుకు అవునన్నట్టు తల ఊపుతూ, చిత్రసేన, ఈ అమరపాలుడు చెప్పే దాంట్లో నిజం ఉంది. మనం తొందరపడకూడదు. రాత్రి జరిగిన అనుభవం గుర్తుంది కదా అన్నాడు. వాళ్ళిద్దరూ అలా చెప్పిన తర్వాత చిత్రసేనుడికి కూడా తను చేయబోతోంది కేవలం దుస్సాహసమన్న అనుమానం కలిగింది. అనవసరంగా తన అనుచరులు కొందరు రాక్షసులు ప్రాణాలు వదలడం తప్ప జ్వాలాద్వీపవాసులతో పోరు పెట్టుకుని తను చేయగలిగిందేమీ లేదని అతడు గ్రహించాడు. అయితే తను రాజయ్యుండి తన పౌరులకు రక్షణ కలిగించలేని నిస్సహాయ స్థితిలో ఇంకెంతకాలం రాజ్య పరిపాలన చేయగలడు? తన తండ్రి గారి రాజ్యం మీద దాడికి వెడలిన నాగవర్మ అక్కడ విజయం సాధించగానే తన నగరం మీద వచ్చి పడకుండా ఊరుకుంటాడా? ఇలాంటి సంశయాలతో భయాలతో చిత్రసేనుడు సతమతమవుతుండగా అమరపాలుడు, మహారాజా, నేను మీకు నమ్మిన సేవకుణ్ణి. దూకమంటే అగ్నిలో అయినా దూకుతాను కనుక నా మాట నమ్మండి. మనం ముందుగా కపిలపురం అడవిలో స్థావరాలు ఏర్పరచుకున్న భయంకర పక్షుల్ని కపటోపాయం ప్రయోగించి సర్వనాశనం చెయ్యాలి. అప్పుడు ఈ పులిరాయుళ్లను హతమార్చడం ఏమంత కష్టం కాదు అన్నాడు. అక్కడ దాదాపు 100 భయంకర పక్షులున్నాయంటున్నాం. వాటిని మనం ఎలా చంపగలం అన్నాడు చిత్రసేనుడు. దానికో ఉపాయం ఉంది అన్నాడు అమరపాలుడు. ఏంటది అన్నాడు చిత్రసేనుడు. ఈ సంభాషణ శ్రద్ధగా ఆలకిస్తోన్న ఉగ్రాక్షుడికి కూడా ఆ ఉపాయం ఏంటో వినాలన్న కుతూహలం కలిగింది. ఏంటా ఉపాయం అమరపాల అన్నాడు ఎంతో ఆతృతగా. అమరపాలుడు కోపంగా ఉగ్రాక్షుడికేసి చూసి చిత్రసేనుడితో, మహారాజా, కపిలపురం దగ్గరున్న అడవిలో భయంకర పక్షులు కొన్ని ఉన్నాయని చెప్పాను కదా. అవి పెద్ద పెద్ద కొట్టాలలో కాళ్లకు బలమైన గొలుసులతో బంధించబడి కొట్టుకొయ్యలకు కట్టివేయబడి ఉంటాయి. వాటిని సవారీగా ఉపయోగించే రౌతులు ఆ దగ్గరలో ఉన్న గుడిసెల్లో ఉంటారు. ఆ పక్షులను కొట్టాల్లో ఉండగానే మనం చంపేయాలి అన్నాడు. బాగానే ఉంది, కానీ చంపడం ఎలా అన్నదే సమస్య అన్నాడు చిత్రసేనుడు నిరుత్సాహంగా. మహారాజా, ఇందుకొక ఉపాయం నేను ఆలోచించుంచాను. వాటిని అంటూ అమరపాలుడు చిత్రసేనుడితో మెల్లగా ఏమో చెప్పబోయేంతలో ఎదురుగా ఉన్న చెట్ల చాటు నుంచి పెద్ద కోలాహలం వినబడింది. చిత్రసేనుడు, ఉగ్రాక్షుడు, వాళ్ళ అనుచరులు అటుకేసి పరిగెత్తారు. వాళ్ళు చెట్ల గుంపును చేరి ముందుకు చూసేసరికి ఒకానొక బేభత్స దృశ్యం వాళ్ళ కంటబడింది. కొన్ని భయంకర పక్షులు గొర్రెలను, ఆవులను గోళ్లతో పట్టుకుని కోడి పిల్లలను తన్నుకుపోయే గెద్దల్లా ఆకాశంలోకి లేస్తున్నాయి. పులి చర్మాలు ధరించిన వాళ్ళు వాటి రెక్కల మీదుండి పెద్దగా కేకలు పెడుతూ పారిపోతున్న పశువుల కాపరల మీదకి శూలాలను విసిరేస్తున్నారు. ఒక్కొక్క పులి చర్మం గడి దగ్గర ఒక మోపెడు శూలాలున్నాయి. పశువుల కాపర్లలో తెగించిన వాళ్ళు కొందరు నిలబడి వడిసెలతో వాళ్ల మీదకి రాళ్లు విసురుతున్నారు. పశువులు అన్ని వైపులకు చెల్లాచెదురుగా పారిపోతున్నాయి. ఆ భయంకర దృశ్యం చూసి చిత్రసేనుడు నిలువెల్లా కంపించిపోయాడు. ఉగ్రాక్షుడు క్రోధంతో ఒక్కసారి ఒళ్ళు విదిలించుకుని రాతిగదను బలంగా భూమికి తాకించి గర్జించబోయేంతలో చిత్రసేనుడు అతన్ని వారిస్తూ, అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ క్రూరులు మన మీద వచ్చి పడేలా నువ్వు అరిచే లాభం లేదు. మనం ఇప్పుడు చేయగలిగిందల్లా గాయపడిన పశువుల కాపర్లకు కట్టుగట్టి ఇళ్లకు చేర్చడమే అన్నాడు. చిత్రసేనుడు ఇలా అనగానే అతడి అనుచరులు కొందరు రాక్షసులు ముందుకు వెళ్లబోయారు. కాని చిత్రసేనుడు వాళ్ళనాపి, ముందు ఆ దుర్మార్గుల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోనియండి అన్నాడు. చూస్తుండగానే జ్వాలాద్వీప వాసులు తమ వాహనాల మీద ఆకాశంలోకి ఎగిరిపోయారు. వాళ్ళు దూరంగా కనబడకుండా పోయినంత వరకు ఆగి తర్వాత రాక్షసులు, చిత్రసేనుడి అనుచరులు గాయపడ్డ వాళ్లకు కట్లు కట్టారు. ఉగ్రాక్షుడు నీరసంగా ఒక చెట్టు బోదెకు చేరగిలబడి, చిత్రసేన, నాకు ఏనాడూ లేంది ఎందుకనో కాస్త భీతి కలుగుతోంది. మన రాజ్యానికి ఈ మహమ్మారిగాళ్ల పీడ విరగడయ్యే మార్గమేదో ఆలోచించాలి అన్నాడు. చిత్రసేనుడు అమరపాలుడికేసి తిరిగి, అమరపాల, జ్వాలాద్వీపవాసుల్ని వాళ్ల భయంకర పక్షుల్ని నాశనం చేసేందుకు ఏదో ఉపాయం ఉన్నదన్నావు, ఏంటది అని అడిగాడు. ఆ భయంకర పక్షుల్ని అవి కట్టివేయబడి ఉండే కొట్టాల్లోనే నాశనం చేయాలి. అందుకు ఒకటే మార్గం. ఆ ఉండే కొట్టాలకు నిప్పు పెట్టడమే అన్నాడు అమరపాలుడు. అది సాధ్యమయ్యే పనేనా అని అడిగాడు చిత్రసేనుడు. ఎందుకు సాధ్యం కాదు మహారాజా. నా వెంట 4-5 సైనికుల్ని పంపండి. నేను కపిలపురం అడవుల్లోకి వెళ్లి కావలిగాళ్లను హతమార్చి ఆ పక్షుల్ని నిలువునా దహించి వేస్తాను అన్నాడు అమరపాలుడు.